నమస్తే, గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। ఉద్యమకారుల ఫోరం సిరిసిల్ల నియోజకవర్గం పక్షాన ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది। ఏప్రిల్ 21వ తేదీ సోమవారం రోజున రాష్ట్ర స్థాయిలో ప్లీనరీ సమావేశానికి ఆహ్వానించడానికి ఈ పోస్టర్ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। ముఖ్యంగా 25,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా ప్రతి ఉద్యమకారునికి ఇవ్వాలని మేము కోరుతున్నాము। అంతేకాకుండా 250 చదరపు గజాల స్థలాన్ని కూడా ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుచున్నాము। ఇది మీ మీద గొంతెమ్మ కోరికలు కోరడం కాదు, రాష్ట్ర స్థాయిలో ఆనాడు మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని మేము కోరుతున్నాము, కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నాము। ఈ సందర్భంగా ఒక చిన్న పాట। ధీరులారా తెలంగాణ పోరాట యోధులారా, తెలంగాణ సాధించిన ధీరులారా, మీ త్యాగం మరువలేము, మీ త్యాగం మరువలేము, మీ ప్రేమను మరచిపోము, మీ త్యాగం మరువలేము, మీ ప్రేమను మరచిపోము, మీరే మన తెలంగాణ నిర్మాతలు నిర్ణేతలు, తెలంగాణ పోరాట యోధులారా, తెలంగాణ సాధించిన ధీరులారా, కడుపు మార్చుకున్నాము, కన్నీళ్లను మింగాము, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాలు చేశాము, కడుపు మార్చుకున్నాము, కన్నీళ్లను మింగాము, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాలు చేశాము, తెలంగాణ లక్ష్యంగా, తెలంగాణ ధ్యేయంగా, తెలంగాణ లక్ష్యంగా, తెలంగాణ ధ్యేయంగా, తెగువ చూపి పోరాడి తెచ్చినాము తెలంగాణ, తెలంగాణ। కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే ఉద్యమకాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే ఉద్యమకాల ఐక్యత, ఉద్యమకాల ఐక్యత, జై తెలంగాణ, తెలంగాణ ఉద్యమకాల ఐక్యత, తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే, తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను వెంటనే। ఉద్యమకారులకు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి మేము రోజు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। మనకందరికీ తెలుసు, ప్రభుత్వం అధికారం రాకముందు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామని, ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, ఉద్యమకారులకు ఒక పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి మరి అధికారంలోకి రావడం జరిగింది। మరి ఉద్యమకారుల సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఈ అంశం చేర్చడానికి ఉద్యమకారుల ఫోరం మరి కృషి చేసిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా। ఉద్యమకారుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం గత 7 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తూ ఉంది। వారికి అండగా నిలుస్తూ వారికి న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చేందుకు ఉద్యమకారుల ఫోరం మరి మొన్నటికి మొన్న కూడా అన్ని జిల్లాలు కూడా చైతన్య యాత్ర ద్వారా మరి ఉద్యమకారులను కలుసుకుంటూ వారి హక్కులను కాపాడాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది। మరి మేము కూడా చెప్పదలుచుకున్నాం, మరి ఈరోజు మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అధికారంలో ఆ చైర్లో ఉన్నారంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క కృషి ఫలితంగానే విషయాన్ని మీరు మర్చిపోవద్దు। మరి ఉద్యమకారుల శ్రమను మరి వారి యొక్క ఉద్యమం ద్వారానే ఈ రాష్ట్రం సిద్ధించిందనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది। మరి 250 గజాలతో పాటు మరి ప్రతి నెల కూడా 25,000 రూపాయల పెన్షన్ విధానాన్ని కూడా మరి అమలు చేయాలని, అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డుకు మరి కోట్ల రూపాయలు వెచ్చించి వారికి న్యాయం చేయాలని, అదేవిధంగా మరి ఉద్యమకారులను గుర్తించే విధంగా ప్రభుత్వం ఒక కమిటీ వేసి
ఎందుకంటే ఉద్యమంలో మరి కేసులు పాలైన వాళ్ళు ఉన్నారు, కేసులు కాకుండా మరి ఉద్యమంలో అనేక విధాలుగా 24 గంటలు శ్రమించి ఉద్యమంలో పాల్గొని మరి రాష్ట్రం సిద్ధించేదాకా పోరన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి గుర్తించే విధంగా ప్రభుత్వం ఒక కమిటీ వేసి మరి గుర్తించి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈ నెల 21వ తారీఖున జరగబోయేటువంటి ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో జరిగే ప్లీనర్ని విజయవంతం చేయాలని మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులంతా వందలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దానికి సంబంధించిన ఈరోజు పోస్టర్ను ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్లీనరీ విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.